హాయ్ అండి, వెల్కమ్ టు ప్రిన్సెస్ స్నేహన్వి వ్లాగ్స్. ఈరోజు ఉగాది కదా ఫ్రెండ్స్. మరి అందరి ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా. సో మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి ఈ విధంగా చేసుకున్నాం. మరి మేము అయితే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యామండి. చూడండి, మా హస్బెండ్, మా పాప. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నేహ, హాయ్ చెప్పు. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. టెంపుల్ అయితే చాలా రష్గా ఉందండి. బయట నుంచే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా లోపలికి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. దేవుణ్ణి కూడా అసలు చూసే అవకాశం కూడా లేదండి. ఇంకా అంత రష్లోకి వెళ్తే పాపను నొక్కేస్తారని చెప్పేసి ఇంకా బయటనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే అక్కడే దండం పెట్టుకున్నాం. చాలామంది అక్కడే పెట్టేసుకుంటున్నారండి. ఇంకా అది అయిపోయిన తర్వాత సెల్ఫీస్ తీసుకున్నాము. మా పాపకు ఒక 4 ఫొటోస్ తీసామండి. అదేదో అలా ఆడుకుంటుంది. ఇంకా మా పాప అయితే జోజ్కి ఎలా దండం పెట్టుకున్నాం అంటే చెప్తుంది. ఇంకా చాలా కబుర్లు ఆడుతుందండి. ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంక రారా మీరు ఇంటికి, అలా కబుర్లు ఆడుకొని కూర్చుంటారా అన్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇంటికి వచ్చేసామండి. ఇంకా బాగా ఆకలి వేసింది. ఏం చేద్దామా ఏం తిందామా అనుకునేలోపు మా చిన్నత్తయ్య వాళ్ళ పాప ఏమో నేను పాస్తా చేస్తాను వదిన అన్నది. ఇంకా గబగబా చేసింది. పాస్తా అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా సింపుల్గా టేస్టీగా నీట్గా ఉంది. బేగా అయిపోయింది కూడా. అందరూ ఆకలి మీద ఉన్నారు. గబగబా పట్టుకొని వెళ్ళిపోయాను ప్లేట్లన్నీ. ఇంకా అందరం కూర్చొని కలిసి తిన్నాము. మా అమ్మాయి అయితే పాస్తా సాసు ఇంక ఇదే పని. దానికి సాస్ అంటే చాలా ఇష్టం దానికి. చూసారా అది పాస్తా ఎలా తింటుందో. అన్నం అయితే తింది కదండి. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అయితే బాగా ఎక్కుతాయి పిల్లలకి. మొత్తానికి టిఫిన్ అయితే ఫినిష్ చేసామండి. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయ్యాయి కదండి. ఇంకా మధ్యాహ్నం వంటలు స్టార్ట్ చేయాలి. మధ్యాహ్నం వంటలు అంటే పెద్ద ఏదో వంటలు అనుకోకండి. ఏం చేయలేదు, బరబాటి కర్రీ ఒకటే చేశాను నేను. మా పాప ఆడుకునేటప్పుడే ఏ పనైనా అయిపోవాలండి. అందుకే వంట స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ తిన్నాం కదా టిఫిన్స్. ఇంకా గిన్నెలన్నీ ఉంటాయి, అవి కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. అవి క్లీన్ చేసేలోపు కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నేను కూడా కాసేపు అలాగ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా అందరం కలిసి తినేసి ఇంకా పడుకున్నామండి కాసేపు అందరం. ఇంకా ఆఫ్టర్నూన్ అందరం తినేసి పడుకొని పోయామండి. తినేసి పడుకొని లేచి చూసేటప్పుడు టైం 4 అయిపోయింది. ఇంకా తిన్న గిన్నెలన్నీ ఉన్నాయి, అవన్నీ వాష్ చేసుకొని టీ అది పెట్టుకొని తాగేసేటప్పటికి టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయిపోయింది. చూసారా 5 అయిపోయింది. ఇంక ఈవినింగ్ మూవీ టికెట్స్ అయితే తీసుకున్నాము ఢిల్లీ స్క్వేర్కి. ఇంక మూవీకి వెళ్ళాలి ఇప్పుడు. సో మళ్ళీ నైట్ రావడం లేట్ అయిపోద్ది కదా. ఇంకా డిన్నర్ అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని వెళ్తే ఈవినింగ్ ఇంకా వచ్చి తినేసి పడుకుపోవచ్చు. సో అందుకే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా పాపకైతే ఇప్పుడు పెట్టేశానండి ఫుడ్. ఆఫ్టర్నూన్ తినలేదు, తినకుండానే పడుకుపోయింది పాప. కొంచెం హెల్త్ బాగాలేదని. ఇంక ఇప్పుడు లేచింది. లెగ్గానే కొంచెం లైట్గా ఫుడ్ పెట్టాను. హాయ్ చెప్పు వ్యూవర్స్కి. హాయ్. ఇదిగోండి ఇంట్లోని మిల్ మేకర్స్ లేవు. ఇంకా మిల్ మేకర్స్, రైస్, పాపకి డైపర్స్ అన్నీ తెప్పించాను. ఇదిగోండి మా పాప చూడండి. ఏది పాప హాయ్ చెప్పు. దానికి మిల్ మేకర్స్ కావాలంటండి. అదేదో తినే చిప్స్ అనుకుంటుంది, కానీ మిల్ మేకర్స్ అని దానికి తెలియవు. ఇస్తే తినేస్తాను అంటుంది. ఇచ్చి చూస్తాను ఏం తింటుందో. ఇవ్వాలా? ఎలా తింటావు? అని తింటావా? ఎలా మళ్ళీ చెప్పు. ఎలా తింటావు? అని తింటావా? సరే ఇస్తాను, ఆగు. వండిసి ఇస్తాను, నువ్వు తినిద్దు. సరేనా? బాయ్ చెప్పు. బాయ్. ఇలా ఆడుకుంటావా? బాయ్. ఇంకా గబగబా అయితే వంట చేసేయాలండి. టైం అయిపోతుంది కదా. వంటకైతే పెద్ద హడావిడి లేకుండా మిల్ మేకర్ ఫ్రై అండ్ సాంబార్తో సరిపెడదాం అనుకుంటున్నాను నైట్కి. ఇంకా సాంబార్కి అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. ముందుగా చింతపండును టమాటా 2 పిసికిచ్చి అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక పౌడర్ యాడ్ చేస్తానండి. అది పప్పులతో తయారు చేస్తారు మా అత్తయ్య గారు. మ్యాక్సిమం టైం అయిపోయినప్పుడు ఆ పౌడర్నే యూస్ చేస్తాను. ఇంకా నేను పప్పు యూస్ చేయను. ఆ పౌడర్ ఎలా చేసుకోవాలనేది మీకు ఇంకొక వ్లాగ్లో చేసి చూపిస్తానండి. ఇంకా సాంబార్కి మీ దగ్గర ఏ ముక్కలు ఉన్నాయంటే అవి యాడ్ చేసుకోండి. ముల్లంగి, ఆనపకాయ, ములంకాడ అంటారు కదా. నా దగ్గర మాత్రం ఓన్లీ బెండకాయలు మాత్రమే ఉన్నాయి, అవే యాడ్ చేసుకున్నాను. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతటిని. ఇలా పౌడర్లా చేసుకోవడం వల్ల మనకి టైం బాగా సేవ్ అవుతుందండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. ఇంకా సాంబార్ కాంబినేషన్గా మిల్ మేకర్ చేస్తానని చెప్పాను కదండి. మరి మీరైతే సాంబార్ కాంబినేషన్గా ఏ కర్రీ చేస్తారండి? నాకైతే మిల్ మేకర్ అంటే చాలా ఇష్టమండి.
ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే నాన్ వెజ్ ఉండదు కదా, ఇంక మా మమ్మీని ఎప్పుడు మిల్ మేకర్ లేదంటే కాలీఫ్లవర్ ఈ 2 కర్రీసే చేయమంటానండి. నాకు మిల్ మేకర్ అంటే అంత ఇష్టం, నాన్ వెజ్లా ఫీల్ అవుతాను ఆ మిల్ మేకర్ని. చూసారా మిల్ మేకర్ ఫ్రై ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలా పొడి పొడిగా వస్తుందండి. ఇంకొక పొయ్యి మీద సాంబార్ అవుతుంది. ఇంకా టైం అయిపోతుందని ఫాస్ట్గా వంట చేస్తుంటే మా అమ్మాయికి బాగా అల్లరి ఎక్కువైపోతుందండి. తిను మా చిన్నత్తయ్యాల పాప, ఇప్పుడే ఇల్లు తుడిసి చాలా కష్టపడి వచ్చింది. ఇంకా తాగడానికి అది వాటర్ అయిపోయింది, ఇంకా వాటర్ కూడా పట్టేసుకున్నాను. ఇంకా మా ఆయనగారు అయితే బయటికి వెళ్ళారండి, ఆయన వచ్చేలోపే రెడీ అయిపోయి, లేదంటే తిడతారు ఇంకొచ్చి. ఇంకా తాలింపుకి అయితే రెడీ చేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకో పక్క మిల్ మేకర్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా మా పాప కోసం అయితే గ్రేప్స్ గ్లూకోజ్ వాటర్ పట్టుకున్నానండి. ఇంకా బాగాలేదు కదా, బాగాలేనప్పుడు ఇంకా బయట ఫుడ్ అది పెట్టడం ఎందుకని ఇవే పట్టుకున్నాను. ఇంకా నేను మా పాప రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారు. స్టార్ట్ అయిపోయి థియేటర్కి వెళ్ళిపోయామండి మేము. ఇంక మా అమ్మాయి అయితే ఒక రేంజ్లో డ్యాన్సులు వేసి పడుకొని పోయిందండి, బాగా అలసిపోయి. ఇంక మేమే ఇంటికి వెళ్ళి తినేసి పడుకొని పోతాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిన్సెస్ నిహాన్వి వ్లాగ్స్.